హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ చూపించబోతున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిపప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా ఇలా కొంచెం వేసుకోవాలి. ఇలా పచ్చిపప్పు కూడా విడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తం. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అండి, 1.5 స్పూన్ సరిపోతుంది 1 గ్లాస్ రైస్కి. ఇది మొత్తం ఇలా కలుపుకొని అడుగు నుండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం అడుగు నుండి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆరే కొద్దీ కలర్ వచ్చేసేస్తుంది మంచిగా. ఇలా నిమ్మకాయలు ఈ సైజు 2 తీసుకొని ఇలా రసం తీసి వేసుకోవాలి. గ్లాస్కి వచ్చేసి 2 కాయలు సరిపోతుందండి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే క్యారెట్ కూడా ఒకటి పీల్ ఆఫ్ చేసేసి ఇలా తురుముకోవాలండి. చిన్న చిన్నగా తురుముకోవాలి. చూసారు కదా, ఇలా తురుముకొని ఇది మొత్తం మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ మెథడ్లో చాలా టేస్ట్గా ఉంటుందండి లెమన్ రైస్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కైనా, మనం ఆఫ్టర్నూన్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలా అయినా చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.